హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ ఎంతో ఈజీగా అయిపోయే ఒక టేస్టీ సాలెడ్ రెసిపీ అండి, అదే ఫిష్ సలాడ్. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా చాలా పనికొస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ఒక 300 గ్రామ్స్ సీ బాస్ ఫిష్ని తీసుకుంటున్నాను. తెలుగులో పండుగప్ప అంటారు. అది బోన్లెస్ క్యూబ్స్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత పెరుగు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసి ఒక హాఫ్ అన్ అవర్ కోసం మంచిగా మ్యారినేట్ చేసేసుకుంటానండి. మ్యారినేట్ చేసుకొని దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను నేను, జస్ట్ ఒక్క టీ స్పూన్ ఆయిల్ వాడి. సో చాలా హెల్దీ అనమాట, ఎక్కువ ఆయిల్ కూడా వాడలేదు మనము. సో 180 డిగ్రీస్లో 15 మినిట్స్ ఇది నేను ఎయిర్ ఫ్రై చేసుకుంటాను. 10 మినిట్స్ తర్వాత మీరు ఫిష్ని ఫ్లిప్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచాల్సి వస్తుంది. అంతే, మీకు ఫిష్ రెడీ అయిపోతుంది. సో మనకి సలాడ్కి కావాల్సిన డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక జార్లో నేను ఒక టేబుల్ స్పూన్ అంతా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఒక పావు టీ స్పూను నల్ల మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్, ఒక టీ స్పూన్ అంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అంత పార్స్లీ, ఇంకా ఒక హాఫ్ టీ స్పూను గ్రేట్ చేసిన గార్లిక్. మీ దగ్గర పార్స్లీ లేకపోతే మీరు కొత్తిమీర కూడా తీసుకోవచ్చండి. ఇవన్నీ మూత పెట్టేసి ఒకసారి జార్ని మంచిగా షేక్ చేసుకుంటే మనకి ఈ డ్రెస్సింగ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ డ్రెస్సింగ్ అండి. రకరకాల డ్రెస్సింగ్స్ మనం చేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ దెమ్. ఇంకా ఒక మిక్సింగ్ బౌల్లో నేను ఒక పావు కప్పు ఎల్లో క్యాప్సికమ్, పావు కప్పు రెడ్ క్యాప్సికమ్, ఒక 3 చెర్రీ టొమాటోస్, ఒక పావు కప్పు కీర దోసకాయ, అలాగే ఒక హాఫ్ కప్పు ఎల్లో జుకినీ, ఇంకా ఒక 3 బేసిల్ లీవ్స్ని, తులసి ఆకుల్ని నేను తుంచుకొని వేసుకున్నాను. అలాగే ఒక కప్పు ఈ ఎయిర్ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా నేను చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇంకొక కప్పు ఐస్బర్గ్ లెట్యూస్ని కూడా నేను తుంచుకొని వేసుకుంటున్నానండి. సో ఇవన్నీ కూడా మనము మంచిగా కలుపుకోవాలి. డ్రెస్సింగ్ దీంట్లో ఏదైతే ప్రిపేర్ చేసామో అది కూడా వేసేసి మంచిగా టాస్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రెస్సింగ్ తోటి మంచిగా కలవాలన్నమాట. అంతేనండి, మీకు ఈ ఫిష్ సలాడ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నేను నా దగ్గర ఫిష్ షేప్లోనే బౌల్ ఉంటే దాంట్లో సర్వ్ చేశాను మా అమ్మాయికి. చాలా చాలా యమ్మీ ఉంటుందండి. అసలు ఈ ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి మనకి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి, హార్ట్ హెల్త్ని పెంచుతాయి. ఇంకా హై క్వాలిటీ ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. ఎందుకంటే ఇది మనకి మజిల్ గ్రోత్ అండ్ రిపేర్లో కూడా పనికొస్తుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.